హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రీగా థంబ్‌నెయిల్‌ని ఎలా క్రియేట్ చేయాలి. చాలా సింపుల్‌గా మన మొబైల్‌లోనే మనం థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని పిక్స్ అయితే కావాలి. మీరు ఫస్ట్‌గానే నీట్‌గా పిక్స్‌ని అయితే తీసి పెట్టుకోవాలనమాట. అయితే నేనైతే ఈ థంబ్‌నెయిల్ కోసం ఒక పిక్ అయితే తీసి పెట్టాను. చూడండి, ఈ పిక్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిక్చర్‌కి వెనక బ్యాక్‌గ్రౌండ్ అంతా ఉంది కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తీసేయాలనమాట ఫస్ట్. అయితే బ్యాక్ వచ్చేసి చూడండి, ఇన్‌షాట్‌లోకి వెళ్ళండి. ఫోటో ఉంది కదా! ఫోటోని క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన పిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కటౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. కటౌట్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ రైట్ బటన్ ఇచ్చారు కదా! అది క్లిక్ చేస్తే వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుందనమాట. చూడండి, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. అంతే. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన గ్యాలరీలో ఫోటో చెక్ చేసుకుందాం. చూడండి, వెనక బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. చూడండి, బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అని అంటే అలాగే ఉంచేసినా పర్లేదు. అయితే ఇప్పుడు మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సిన యాప్ పిక్సెల్ యాప్ అనమాట. చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా! అది ఫస్ట్ మనం డిలీట్ చేసేద్దాం. ఇక్కడ పైన కార్నర్‌లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి ఓకే చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ కావాలి కాబట్టి ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! రైట్‌లో ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ క్లిక్ చేసి కస్టమ్‌లోకి వెళ్ళండి. కస్టమ్‌లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే చేసేయండి. చూడండి, ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందనమాట. ఇప్పుడు దీనికి కలర్ మనం చేంజ్ చేయాలి కాబట్టి చూడండి, ఇక్కడ రైట్ నుండి సెకండ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ వస్తుంది. కలర్‌ని క్లిక్ చేసిన తర్వాత మనం కలర్స్‌లోకి వెళ్ళాలి. గ్రేడియంట్‌గా కావాలంటే గ్రేడియంట్, కలర్స్ కావాలంటే కలర్స్. మనకి ఏ కలర్ కావాలన్నా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్‌ని మీరు చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చూస్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పైన కార్నర్‌లో ప్లస్ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి నేను తీసుకున్న ఒక ఫోటో ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీన్ని రీసైజ్ చేసుకోండి ఫస్ట్. ఇట్లా రీసైజ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రీసైజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫోటోకి కొద్దిగా మనం సెట్టింగ్స్ అయితే చేద్దాము. ఈ ఫోటోని ఫస్ట్ మనం ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మధ్యలో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోకి మనం స్ట్రోక్ ఇద్దాం ఫస్ట్. చూడండి, వైట్ స్ట్రోక్ ఇచ్చాను. మన ఇష్టం, బ్లాక్ స్ట్రోక్. ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్‌తో మనం స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్ ఇవ్వడం వల్ల మన ఫోటో అనేది కొద్దిగా క్లారిటీగా అనిపిస్తదనమాట. అందుకోసమనైతే నేను స్ట్రోక్ ఇచ్చాను. బ్లాక్ స్ట్రోక్ ఇచ్చాను. స్ట్రోక్ ఇచ్చేసి రైట్ బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఫోటో మనం ఇలా జరుపుతుంటే ఇలా షేక్ అవుతుంది కదా! ఇలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ రైట్‌లో 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని కింద ఇలా లేయర్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుందనమాట. దానికి ఇలా లాక్ ఏసేయండి. లాక్ ఏసేసి మళ్ళీ ఆ లేయర్‌ని టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో కూడా ఎక్కడ కదలదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం దీనికి టెక్స్ట్ రాయాలి కాబట్టి ఇక్కడ ఏ బటన్ ఉంది కదా! లెఫ్ట్ నుండి సెకండ్ ఆప్షన్ అనమాట. ఏ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కావాల్సిన టెక్స్ట్ మనం రాసుకోవచ్చు అనమాట. చూడండి, తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. చూడండి, ఇప్పుడు వచ్చిన తర్వాత థంబ్‌నెయిల్. చూడండి, ఈ ఆప్షన్ వచ్చింది కదా! ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని తీసుకొచ్చి చూడండి, దీన్ని కొద్దిగా పెద్దగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా. ఇప్పుడు దీనికి మనం కలరింగ్ ఇవ్వాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనకి ఏ విధంగా కావాలంటే అలా మార్చుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే నేను ఫాంట్ ఇస్తున్నాను. ఇక్కడ ఏబీ ఉంది కదా! ఫాంట్‌లోకి వెళ్ళి మనకి ఏది నచ్చితే ఆ ఫాంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీనికి కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కలర్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. చూడండి, కలర్స్ ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇక్కడ కలర్ కావాలంటే కలరు, గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్. చూడండి, నేను రెడ్ మార్క్ పెట్టాననమాట. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు దీనికి స్ట్రోక్ కూడా ఇద్దాము. స్ట్రోక్ ఇస్తే ఇంకా నీట్‌గా కనిపిస్తదనమాట. చూడండి, కలర్స్. ఇక్కడ వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చాను నేను. ఇప్పుడు నెక్స్ట్ థంబ్‌నెయిల్ అండ్ సింపుల్‌గా. థంబ్‌నెయిల్ ఫ్రీగా అండ్ సింపుల్‌గా. ఫ్రీగా.
నేను ఇక్కడ ఫ్రీగా గా అనేది నేను తెలుగు ఓడిస్తున్నాను. ఫ్రీగా అండ్ సింపుల్గా అండ్ సింపుల్గా చూడండి, ఇలా సింపుల్గా గా అనేది నేను తెలుగు ఓడిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ దాంట్లో తీసుకురండి. కొద్దిగా పెద్ద సైజ్ చేసేయండి. ఇలా చేసేసి ఇంకా మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా రీసైజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, మళ్ళీ దీనికి మనం కలరింగ్ అయితే ఇద్దాం. ఫస్ట్ ఫాంట్ ఇచ్చేద్దాం. చూడండి, ఏబీ ఉంది కదా, ఈ ఏబీలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫాంట్ని చూడండి ఫ్రీగా అండ్ సింపుల్గా ఇచ్చేసాను అనమాట. మళ్ళీ దీనికి కలరింగ్ ఇద్దాం. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి చూడండి కలర్ ఇచ్చేద్దాం. చూడండి, చాలా కలర్స్ ఉంటాయి, మనకు నచ్చిన కలర్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. చూడండి, రైట్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చేద్దాం. స్ట్రోక్ ఇవ్వడం వల్ల ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలా వైట్ ఇవ్వచ్చు, బ్లాక్ ఇవ్వచ్చు. బ్లాక్ ఇస్తే అంత ఏమనిపించట్లేదు, నేనైతే వైట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ ఇలా చేయండి అనేది మనం టెక్స్ట్ రాయాలి కాబట్టి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా చేయండి తెలుగులో రాయండి. తెలుగులో రాస్తున్నాను నేను. ఇలా చేయండి. మళ్ళీ ఓకే క్లిక్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి చూడండి ఇలా రీసైజ్ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసేసి దీనికి ఇప్పుడు మనం ఫాంట్ ఇద్దాము. చూడండి, ఫాంట్ తీసుకొని ఫాంట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ దీనికి కలరింగ్ కూడా ఇచ్చేసేయండి. కలర్ అయినా గ్రేడియంట్ అయినా నేనైతే కలర్స్ ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా థిక్ గ్రీన్ అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చేద్దాము. చూడండి, స్ట్రోక్ వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇలా చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అని రాద్దాం. యూట్యూబ్ స్టార్ట్ ఒకటి రాశాను నేను. ఓకే బటన్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ దీనికి కలరింగ్ ఇచ్చేస్తాను అనమాట. చూడండి, ఇలా పెట్టేసి దీనికి మళ్ళీ ఫస్ట్ ఫాంట్ అయితే ఇచ్చేద్దాము. చూడండి, ఫాంట్ ఇచ్చేసి దీనికి కలరింగ్ అయితే ఇచ్చేద్దాము. చూడండి, ఈ విధంగా దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చేస్తున్నాను నేను. చూడండి, స్ట్రోక్ కూడా ఇచ్చేసాను. చూడండి, చేసేవాళ్ళు ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి, మళ్ళీ దీనికి సేమ్ అలాగే మళ్ళీ ఫాంట్ ఇచ్చేసేయండి. మళ్ళీ దీనికి కలరింగ్ కూడా ఇచ్చేస్తున్నాను నేను. చూడండి, దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. ఫాంట్ ఇదంతగా నాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ వేరే ఫాంట్ అయితే చేంజ్ చేసేసి దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చేస్తున్నాను కలర్. చూడండి, ఈ విధంగా అంతే అండి. చూడండి, ఇవన్నీ కదలకుండా నేను ఇందాక చెప్పాను కదా ఫోటోకి, అలాగే సేమ్ లాక్స్ వేసేయండి ఇలా. అంతేనండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఈ పిక్సెల్ ల్యాబ్లో మనకి ఈ స్టిక్కర్స్ అనేవి రావన్నమాట. అందుకోసం అయితే మనం ఫస్ట్ ఈ పిక్ని అయితే సేవ్ చేసుకుందాం. ఇక్కడ పైన ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. యాడ్ వస్తుంది, యాడ్ చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలో ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పిక్సార్ట్లోకి వెళ్దాం. పిక్సార్ట్లోకి వెళ్ళి చూడండి ఎడిట్ ఏ ఫోటో అని వస్తుంది. ఫోటోని గ్యాలరీలోకి తీసుకెళ్తుంది అనమాట. అది చూడండి, మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, అది తీసుకొని ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మనకి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ స్టిక్కర్ని అయితే నేను తీసుకొని ఇలా పెట్టాను అనమాట. చూడండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఇక్కడ బోర్డర్ ఉంది కదా, బోర్డర్ ఇచ్చేద్దాం. దీనికి వైట్ కలర్ బోర్డర్. చూడండి, వైట్ కలర్ బోర్డర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఓకే నొక్కేసేయండి. ఇక్కడ ఇంకో స్టిక్కర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి, నేనైతే ఈ స్టిక్కర్ తీసుకుంటున్నాను, పెట్టేస్తున్నాను నేను. ఇలా సెట్ చేశాను. దీనికి కూడా మనం బోర్డర్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇలా వైట్ కలర్ది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బోర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇదండి, ఇది ఇచ్చేసి మనం డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడమే. చూడండి, సేవ్ యాస్ జేపీజీలోకి వెళ్ళి సేవ్ కొట్టేస్తే మన ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు గ్యాలరీలో చూడండి మన ఫోటో అనేది చూడండి సేవ్ అయిపోయింది.
ఇదనమాట. చూడండి ఇలా ఈజీగా మన థంబ్‌నెయిల్‌ని మనమే ఫోన్‌లో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. చాలా సింపుల్‌గా, ఈజీగా మన మొబైల్‌లోనే థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. నా ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.